అందుకో సాయి కోటి హారతి హాయ్ ఫ్రెండ్స్, బాబావారి 100 అడుగుల స్తూపం 16వ వార్షికోత్సవంలో ఆఖరి రోజు అంటే మే నెల 25వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా బాబావారి స్తూపంలో సాయి నామం రాసిన పుస్తకాలు వేస్తారు. ఈ సంవత్సరం 5 కోట్ల సాయినామం పుస్తకాలని బాబావారి స్తూపంలో వేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇంకా ముందు రోజు సాయంత్రం పుష్పాభిషేకం జరిగింది కదండి. అక్కడ తెచ్చిన పువ్వులన్నీ కూడా ఇలా గుడంతా అలంకరణ చేశారు. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ సేవలో చాలామంది సాయి భక్తులు సేవకులు పాల్గొని బాబావారికి నిరంతరం కూడా 11 రోజులు సేవ చేసుకొని ఆ 11 రోజులు అక్కడే ఉండి దీక్ష తీసుకొని గుడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ అక్కడ 5,000 మందికి అన్న సమారాధన అయితే జరిగిందండి. ఆ రోజు అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా సాయి సేవకులు ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనం స్తూపం దగ్గరికి అయితే వెళ్దాము. ముందుగా బాబావారి అలంకరణ అయితే చూసేసి తర్వాత స్తూపం దగ్గరికి వెళ్ళి ఈ సాయి నామం పుస్తకాలు ఎలా వేస్తారు అన్నది చాలామందికి తెలియదు. పొరుగురులో ఉన్న వాళ్ళందరి గురించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్తూపం మనకి ఎక్కడో కానీ కనిపించదు. ఏలూరు, అలా మచిలీపట్నము, ఇలా ఆకివీడు కొన్ని గ్రామాల్లో అయితేనే మనకి 100 అడుగుల స్తూపం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 100 అడుగుల సాయి స్తూపం ఎవరికైనా షేర్ చేయండి ప్రతి ఒక్కరు. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆకివీడు సాయి ఆశ్రమం ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది 100 అడుగుల సాయి స్తూపం అండి. ఈ స్తూపంలో మనకి ఎదురుగుండా 4 ద్వారాలు అయితే ఉంటాయి. కింద బాబావారి విగ్రహాలతో పాటు ఆ 4 ద్వారాల్లో ఈ స్తూపం కట్టినప్పటి నుంచి అంటే 16 సంవత్సరాలుగా మే 25వ తారీఖున సాయి నామం రాసిన పుస్తకాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది అయితే రాసిస్తారో అవన్నీ కలిపి ఈ మే నెల 25వ తారీఖున ఈ పుస్తకాలన్నీ పూజ చేసి 11 రోజు దీక్షలో పెట్టి శ్రీ సాయినామం కూడా నిరంతరం 11 రోజులు చదువుతారు.
ఒకరికొకళ్ళు గ్యాప్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆ సాయినామం అనేది నిరంతరం జరుగుతుంది 11 రోజులు. ఈ పుస్తకాలు కూడా సపరేట్గా పెట్టి పూజ చేసి గ్రామోత్సవం అంటే ఊరంతా గ్రామోత్సవం అంతా ఊరేగించి ఆ పుస్తకాలకి పూజ చేసిన తర్వాత ఈ సాయి స్తూపంలో ఈ పుస్తకాలు అనేది వేస్తారు. వాళ్ళు వేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలందరికీ అవకాశం ఇస్తారు. ఒక్కొక్క పేపర్ కానీ కార్డు కానీ ఇచ్చి ఆ స్తూపంలో వేయమంటారు. అంతేకాకుండా ఈ స్తూపంలో 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, 21 ప్రదక్షిణాలు చేసేవారు వారి కోరిక తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తారు. ముందుగా మేము కూడా వచ్చాము. ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసి సాయినామం పుస్తకాలు అయితే ఇచ్చారండి. మేము పొద్దుటే 9 గంటలకే వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. మనకి మధ్యాహ్నం 12 సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి ఈ సాయినామం పుస్తకాలను వేస్తున్నారు. నేను ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారో అప్పుడు వరకు నేను వీడియో అయితే తీయగలిగాను. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ సాయి పారాయణం కూడా చేసుకుంటారండి. సాయిబాబా పారాయణం ఇన్ని వారాలన్నీ ఇక్కడే చదువుకుంటారు గుడి దగ్గరికే వచ్చి. అలా పారాయణం చదువుకున్న వాళ్ళు, బాబా నామం రాసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఈ సాయికోటి మహాయజ్ఞంలో పాల్గొని ఆ బాబావారి ఆశీస్సులు అందరికీ కలగాలని పేరు పేరున ఆ బాబా అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుతూ వీడియో లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఈరోజు మనకి సత్యవ్రతాలు కూడా జరిగినాయండి. ఆ సత్యవ్రతాల్లో బాబావారి హారతి పాట కూడా పాడారు. చాలా బాగుంది. ఆ వీడియో కూడా చూపించాను. ఇందులో లాస్ట్లో ఉంది. అలాగే ఇక్కడ వంట కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో పొరుగురు నుంచి సాయి సేవకులు అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. వీడియో లైక్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. ఇక్కడ మీకు చూపిస్తున్న ద్వారం గుండా సాయినామం పుస్తకాలు అనేది వేస్తారు. ఇది తర్వాత లాక్ చేసేస్తారు. మళ్ళీ 1 ఇయర్ వరకు దీన్ని ఇంకా తెరవరు. అప్పటి వరకు మనం రాసిన పుస్తకాలన్నీ ఆ సాయిబాబా గుళ్ళోనే ఉంటాయండి. మళ్ళీ మే నెల 25వ తారీఖున ఈ ద్వారం అనేది తెరుస్తారు. అప్పటి వరకు అవకాశం ఉండదు కాబట్టి అవకాశం చాలామంది వినియోగించుకున్నారు అనుకుంటున్నాను. నేను ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది. వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి శ్రీ సాయి సత్యవ్రతాలు చేసుకున్న భక్తులను సత్యవ్రతాలు చేసుకున్న భక్తులను చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు సాయి సత్యవ్రతములు చేసుకున్న భక్తులను చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి భక్తులందరినీ చల్లంగా చూడు చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుజు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంజు సాయి సంకీర్తనలో పాల్గొన్న భక్తులను చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు చల్లంగా చూడు సౌఖ్యమిచ్చి కాపాడు షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయి నాద అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి హారతి సాయి కోటి హారతి సాయి హారతి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु सांबत्र महाराज की जय సాయి బంధువులకు విజ్ఞప్తి సాయి భక్తులకు మనవి స్తూపం దగ్గర ప్రదక్షిణం చేసేవాళ్ళు స్తూపం బయటికి తిరగాలి. మీరు స్తూపం లోపల ప్రదక్షిణం చేస్తుంటే పుస్తకాలు ఎలా వేస్తారు?
దయచేసి స్తూపం దగ్గర ప్రదక్షిణం చేసేవారు ఈ రోజున బయట పక్కకి తిరగండి. స్తూపం లోపలి వాళ్ళ ప్రదక్షిణం లేదు, స్తూప ప్రదక్షిణం బయట నుంచి చేయండి. అలాగే సాయి బంధువులందరికీ మనమే అందరికీ కూడా బాబా వారి యొక్క అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా చక్కగా స్తూపంలో పుస్తకం వేసుకుని బాబా వారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం.